ఎస్ఐ గారు తీసుకోండి. నేనిక్కడికొచ్చిన క్షణం నుంచి దీని ప్రతి మాట కదలిక అందులో రికార్డ్ అయింది. ఇప్పటి వరకు కుక్కలా మొరిగే నోరు ఇప్పుడు మూగబోయిందే. నక్కలా చేసిన కుట్రలు తెలిసిపోతాయనా? ఆ జంతువుతో కూడా పోల్చకండమ్మా. దీని బుద్ధి తెలిస్తే అవి కూడా బాధపడతాయి. నిన్ను ఏంటి? ఏం చేస్తావు? ఇది నా కుటుంబం, ఈ వాగ్దేవి కుటుంబం. వాళ్ళకి ఏ చిన్న ఆపద వచ్చినా అడ్డు రావడమే కాదో అడ్డంగా నరకడానికి కూడా వెనకాడ్ను. ఖబర్దార్! చేసిన తప్పుకి పశ్చాత్తాపం ఉండాలి, ప్రతీకారం ఉంటే ఎవ్వరికైనా ఇదే గతి పడుతుంది. నా వల్లే మీ నాన్న జైలుకెళ్ళాడు, నీ జీవితం నాశనం అయిపోయిందని ఏడుస్తున్నావు కదా. ఇప్పుడు డైరెక్ట్ గా ఆయన దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పు. ఓటమిని, ఈ వాగ్దేవిని తలుచుకుని ఒకరినొకరు ఓదార్చుకుంటూ శేష జీవితాన్ని ఆ జైలు గోడల మధ్య గడపండి. ఎస్ఐ గారు తీసుకెళ్ళండి. కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి. ఇవో ప్రీతి, 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 ఏంటిది? నువ్వెందుకొచ్చావు? మీ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని తెలిసొచ్చాను. నాకేమైనా పర్వాలేదు, కానీ మీరు నన్ను నమ్మితే చాలు అని చెప్పడానికి వచ్చాను. ప్రీతి రా, హాస్పిటల్కి వెళ్దాం. వద్దాంటి, మీ చేతుల్లో నేను చచ్చిపోవడం కన్నా నాకు గొప్ప వరం ఏమీ ఉండదు. రాహుల్ మీద ప్రేమతో మా అన్నయ్య చెప్పినట్టు చేశానే తప్ప మిమ్మల్ని, ఇంట్లో వాళ్ళని మోసం చేయాలన్న ఉద్దేశం నాకు లేదా ఆంటీ. చచ్చే ముందు మీరు క్షమించాలని ఒక్క మాట చెప్తే చాలు. ప్లీజ్ నన్ను క్షమించండి ఆంటీ, నన్ను క్షమించండి, క్షమించండి. ప్రీతి, 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 రాహుల్.
నేను వెళ్ళి ఫార్మాలిటీస్ పూర్తి చేసి వస్తాను. ఓకే తేజ. బ్రాహ్మణి కూర్చోమ్మా. ఎంతసేపు నిలబడతావు? పర్లేదు మేడం. ఏంటమ్మా పర్వాలేదు. రే రాహుల్, నువ్వైనా చెప్పాలి కదా. చెప్పాను మేడం, కానీ తను వినలేదు. సరే రా బ్రాహ్మణి, అటు కూర్చుందాం రా. ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయినా ఇంట్లో పెంచుకున్న కోపం ఇంకా తగ్గలేదన్నమాట. బ్రాహ్మణి ఏమైందమ్మా? కళ్ళు తిరుగుతున్నట్టుంది మేడం. అయినా నువ్వెందుకు వచ్చావమ్మా? రే, నీకైనా బుద్ధుండాలి కదా. తనసలే ఒట్టి మనిషి కూడా కాదు. ఈ టైంలో ఎంత రెస్ట్ తీసుకుంటే అంత మంచిది. నీకా మాత్రం తెలీదా? నేను కూడా వద్దని చెప్పాను మేడం, కానీ బ్రాహ్మణియే మాట వినకుండా వచ్చింది. ఇలానే ఏం అడిగినా ఏదో ఒక రీజన్ చెప్తున్నా. సరే, ఎలాగో హాస్పిటల్కి వచ్చాం కదా, ఒకసారి గైనిక్ని కన్సల్ట్ చేయండి. అవసరం లేదు మేడం, నాకేం కాలేదు. అవసరం లేదేంటమ్మా? ఎందుకిలా మాట్లాడుతున్నావు? నీ కడుపులో ఉన్నది మీ ఇద్దరి రక్తం, మా వారసత్వం. ఇప్పటికి కూడా కేర్ తీసుకోకపోతే ఎలా? ఏంట్రా అలా చూస్తున్నావు? తీసుకెళ్ళు. అలాగే మేడం. వెళ్ళమ్మా. డాక్టర్ ఏమన్నారా? చెకప్ చేస్తున్నారు మేడం, స్కాన్ ఏదో చేయాలని చెప్పారు. ఓకే. డాక్టర్, ప్రీతికి ఎలా ఉంది? అవుట్ ఆఫ్ డేంజర్ మేడం. సమయానికి హాస్పిటల్కి తీసుకురావడం వల్ల ఏ ప్రాబ్లం అవ్వలేదు. బ్లీడ్ ఎక్కువ అవడం వల్ల కొంచెం టైర్డ్గా ఉంటుంది తప్ప నథింగ్ టు వరీ. ఒకసారి తనని చూడొచ్చా డాక్టర్? చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డాక్టర్. ప్రీతి, ఆంటీ, మీకేం కాలేదు కదా? నాకేం కాకుండా
నువ్వు అడ్డుపడ్డావు కదమ్మా. ప్రీతి, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు లేకపోయి ఉంటే మేడంకి ఎంత ప్రమాదం జరిగి ఉండేదో ఊహించుకుంటేనే భయంగా ఉంది. నీకు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా థ్యాంక్స్ చెప్పినా తక్కువే ప్రీతి. ఈరోజు చేసిన సాయం మాత్రం ఎప్పటికీ మర్చిపోలేం. ఏంటిది? ఏమైంది మీ ఇద్దరికి? ఆంటీ మీకు అమ్మ అయితే నాకు అంతకన్నా ఎక్కువ. మా అమ్మ నాన్నలు నాకు జన్మనిస్తే ఆంటీ నాకు జీవితం గురించి నేర్పారు. నాకు నా ప్రాణం కంటే ఆంటీయే ఎక్కువ కాబట్టి బుల్లెట్కి అడ్డుపడి ఆంటీని కాపాడుకున్నాను. ఆంటీ, మీకోసం ఇండియాకి వచ్చాను తప్ప రాహుల్ని పెళ్లి చేసుకోవడానికి కాదు. ఆ తర్వాత రాహుల్ని ప్రేమించాను, కానీ ఏ రోజు మీ ఇంటి పరువు తీయాలనుకోలేదు. ఒక్కటి మాత్రం నిజం ఆంటీ, రాహుల్ లేకపోయినా బతుకుతాను, కానీ మీరు క్షమించకపోతే మాత్రం బతకలేను ఆంటీ. ఇంత జరిగిన తర్వాత కూడా నిన్ను అర్థం చేసుకోకుండా ఎలా ఉంటాను ప్రీతి? అంటే మీరు నన్ను వదిలేయమ్మా. పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇంకెప్పుడు ఇది రిపీట్ చేయనని ఒక్క మాట ఇవ్వు, అది చాలు. మాట కాదాంటీ, నా ప్రాణమే ఇస్తాను. మళ్ళీ నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే నేనే పర్మనెంట్ గా దూరం అయిపోతాను. అలా మాట్లాడుకో ప్రీతి. నీ మీద నాకు నమ్మకం ఉంది. నీకేం కాదు, కాకూడదు. చాలా ఆంటీ, ఈ హ్యాపీనెస్ కి మించి నాకేం వద్దు. కేవలం ఈ మాట వినడానికి నేను మళ్ళీ బ్రతికేననిపిస్తుంది. మేడం, నేను ఒకసారి బ్రాహ్మణి దగ్గరికి వెళ్తాను. అవును, బ్రహ్మిణి ఎక్కడ? తనకేమైంది? ఏం కాలేదు ప్రీతి. కన్సీవ్ అయింది కదా, గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయమని నేనే చెప్పాను. వెళ్ళింది. ఓకే ఆంటీ, మీరు కూడా వెళ్ళండి. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నాకన్నా ఇప్పుడు మీకు మీ కోడలు తన కడుపులో పుట్టే బిడ్డ ఇంపార్టెంట్. సరే ప్రీతి, నువ్వు రెస్ట్ తీసుకో, మేము మళ్ళీ వస్తాం. సరే ఆంటీ. పోతే పోయింది లీటర్ బ్లడ్. మిమ్మల్ని నమ్మించాను, అది చాలు. ఎలా ఉంది డాక్టర్ మా కోడలికి? చాలా వీక్గా ఉన్నారు మేడం. స్ట్రెస్ కూడా ఎక్కువ ఫీల్ అవుతున్నారు. ఏంటమ్మా ఇది? ఎందుకు స్ట్రెస్? నీకంతా మంచి జరుగుతోంది కదా. వాణ్ణి చూస్తావేంటమ్మా? ఏమైనా అంటున్నాడా? మ్యామ్, నేనే అంటాను మేడం.
అంటే హస్బెండ్గా కేర్ తీసుకోవడం లేదని కోపమేమో మేడం. మేడం 3 months రిలాక్స్గా ఉండి హెల్తీ ఫుడ్తో పాటు ఎక్కువ రెస్ట్ తీసుకుంటే మంచిది. లేదంటే మిస్క్యారేజ్ అయ్యే ప్రమాదం ఉంది. లేదు డాక్టర్, అలా జరగకూడదు. తనకి ఏ ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటాను. సరే మేడం, థ్యాంక్ యూ డాక్టర్. ఏంట్రా రాహుల్ ఇది? ఏమైంది నీకు? ప్రాబ్లం ఏదైనా ఉంటే నాతో డిస్కస్ చెయ్యి, అంతేగాని తనని మాత్రం ఎలాంటి టెన్షన్ పెట్టడానికి వీల్లేదు. లేదు మేడం, యాక్చువల్లీ మేము హ్యాపీగానే ఉన్నాం. బ్రాహ్మణి చెప్పు. డాక్టర్ చెప్పింది కదా మీ హ్యాపీనెస్ గురించి. ఇక నుండి నా కోడల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. పుట్టబోయే నీ బిడ్డ పైన నీకు కేరింగ్ లేకపోయినా నేను పట్టించుకుంటాను. ఇక నుండి నా కోడల్ని జాగ్రత్తగా చూసుకుంటాను. అమ్మా బ్రాహ్మణి, నీకే ప్రాబ్లం ఉన్నా నాతో చెప్పు. నువ్వు మాత్రం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఈ అత్తా కోడళ్ల ప్రేమేంటి పీక్స్కి వెళ్తున్నట్టుంది. కడుపులో ఉన్న బిడ్డని చూసి పొంగిపోతుందేమో, కానీ ఎదురుగా ఉన్నది బ్రాహ్మణి కాదు సరస్సు అని తెలిస్తే ఏమైపోతుందో. ఆ నిజం చెప్పడానికి నేనొస్తున్నాను. అత్తా కోడళ్ల మధ్య ప్రేమని ద్వేషంగా మార్చి దూరం చేస్తాను. పెనుమంటల్లో చిరుగు చిగురికి చితికే బ్రతికే జడివానకి అమ్మా బ్రాహ్మణి, నువ్వు రూమ్లోనే ఉన్నావా? నీకోసం వెతుకుతున్నా. నాకోసమా? ఎందుకు మేడం? అదేంటి బ్రాహ్మణి, ఈరోజు రిసెప్షన్ పార్టీ ఉందని మేడం చెప్పారు కదా, గుర్తులేదా? పాపం బ్రాహ్మణికి అన్ఎక్స్పెక్టెడ్ ప్రెగ్నెన్సీ కదా, అందుకే చిన్న చిన్న విషయాలకు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నట్టుంది. అంతేనా? వనజ, దానికి దీనికి సంబంధం ఉందా? నోటికొచ్చినట్టు ఏది పడితే అది వాకు. సారీ మేడం. బ్రాహ్మణి నీలా అన్ఎడ్యుకేటెడ్ బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడే వ్యక్తి కాదు. కాన్సెప్ట్ తెలియకపోవడానికి, కన్ఫ్యూజ్ అవ్వడానికి సొంతంగా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూషన్ పెట్టిన టాలెంటెడ్ పర్సన్.
అమ్మ బ్రాహ్మణి తీసుకో.